హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి ప్రపంచంలో చాలా మంది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటారు. అండ్ వాళ్ళలో 85% ఆఫ్ ది మెంబర్స్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లోనే అయిపోతారు. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఏమి కష్టమని కాదు, బట్ వాళ్ళు రాంగ్ ఆర్డర్ ఫాలో అవుతున్నారు. సో మీకు ఈ సిచ్యువేషన్ రాకూడదనే నేను ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. బేసిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు జాబ్ రావడానికి ఏమేమి స్కిల్స్ ఉండాలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎంటైర్లీ ఫ్రీ. మీరు ఈ వీడియో చూస్తే అసలు ప్లేలిస్ట్లో ఏమేమి ఫేజెస్ ఉంటాయి, ఏ ఫేజ్లో ఏ టాపిక్స్ కవర్ చేస్తాం, ఇదంతా కూడా చాలా క్లియర్గా చెప్పాను. ఇది జస్ట్ ఒక 14 minutes వీడియో ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో వాడిన ప్లేలిస్ట్ మెటీరియల్ ఇదంతా కూడా నేను మీకు సెండ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. సో అక్కడికి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్లేలిస్ట్కి సంబంధించిన వీడియోస్ ఎవ్రీ వీక్ ఒక వీడియో వస్తుంది. అండ్ కొన్నిసార్లు వీక్కి 2 వీడియోస్ కూడా వస్తాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేయండి. సో గైస్, అసలు ఎవరైనా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎందుకు అవ్వాలి ఫస్ట్ అది చూద్దాం, దాని తర్వాత నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి, 250 million కన్నా ఎక్కువ వెబ్సైట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 2030 కల్లా కొత్తవి. అండ్ దాంతోపాటు 70% కన్నా ఎక్కువ సాఫ్ట్వేర్ జాబ్స్లో పనిచేసే వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, అండ్ దాంతోపాటు జాబ్ గ్రోత్ రేట్ 16% కన్నా ఎక్కువ బై 2030. సో దీని అర్థం ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని. ఎందుకంటే ఇక్కడ 250 million ప్లస్ న్యూ వెబ్సైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామా అంటే దాంట్లో ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో కనీసం ఒక 75% కన్నా ఎక్కువ అప్లికేషన్స్లో ఫ్రంట్ ఎండ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, ప్రతి అప్లికేషన్కి ఒక ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత హై ఇన్కమ్ పొటెన్షియల్. ఇండియాలో అయితే 6 lakhs నుంచి 25 lakh కన్నా ఎక్కువ ప్యాకేజ్ ఉన్నాయి పర్ ఇయర్. అండ్ గ్లోబల్గా అయితే $70,000 నుంచి $150,000 కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్. మీ లెవెల్ బట్టి, మీకున్న స్కిల్ బట్టి మీరు ఈ రేంజ్లో శాలరీస్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. గ్యారంటీగా ఇదే అని చెప్పలేం, బట్ మోస్ట్ ఆఫ్ ది జాబ్స్లో ఇది రేంజ్. ఓకే, అండ్ పర్టికులర్గా ఈ ప్లేలిస్ట్ ఎందుకు అంటే ఇప్పుడు మన ఛానల్లో రాబోయే ఫ్రీ ప్లేలిస్ట్ ఎందుకు, ఎందుకంటే టెక్ స్టాక్ 2026కి తగ్గట్టు ఉంటుంది. రియాక్ట్, టైప్ స్క్రిప్ట్, టాన్ స్టాక్ వేరియన్ ఉంటుంది, అది టైల్విన్ సిఎస్ఎస్, ఇంకా చాలా ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. సో అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, అసలు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయ్యాక మీరు చేసే పని ఏంటి. ఇప్పుడు సపోజ్ యూట్యూబే చూద్దాం, యూట్యూబ్ ప్రతి ఒక్కరు చూస్తారు. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నది కూడా యూట్యూబ్లోనే. ఓకే, సో ఇది యూట్యూబ్ యూఐ అనమాట. ఇది ఒక పేజ్. మనం ఇక్కడ సెర్చ్లో ఏదైనా కొట్టాక ఎంటర్ కొడితే మనకి పేజ్ ఇలా వస్తుంది. ఓకే, మనం ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక యూజర్గా మనం వాడు చూపించిన ఈ ఒక స్క్రీన్ మీద ఇంటరాక్ట్ అవుతున్నాం. ఓకే, అండ్ దాన్నే మనం యూఐ అంటాం. అండ్ మనం ఏదైనా ఒక వీడియో మీద కొట్టాక అప్పుడు అది యూట్యూబ్ సర్వర్కి వెళ్తుంది, డేటాబేస్కి వెళ్తుంది, ఈ కమ్యూనికేషన్ అంతా అవుతుంది. ఇదంతా ఎవరు హ్యాండిల్ చేస్తారు, యూట్యూబ్ బ్యాక్ ఎండ్ డెవలపర్. ఓకే, యాజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మనం చేయబోయేది ఏంటి అంటే యూజర్కి కనిపించే స్క్రీన్స్ని డెవలప్ చేయడం. ఓకే, కోడ్ చేసి డెవలప్ చేస్తాం. HTML, CSS, రియాక్ట్ ఇవన్నీ వాడుకొని యూజర్ మన అప్లికేషన్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అని చెప్పి మనం స్క్రీన్స్ అనేవి డెవలప్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబ్ను కూడా ఆ యూట్యూబ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ డెవలప్ చేస్తారు. మీకు ఎలా కనిపించాలి, ఏ బాక్స్ ఎంత ఉండాలి, పేర్లు ఇట్ సైడ్ ఉండాలి, దాని తర్వాత సైడ్ని ఇట్ సైడ్ ఉండాలి, ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్లోకే వస్తుంది. ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మీరు డెవలప్ చేస్తారు HTML ఇవన్నీ వాడుకొని. ఓకే, సో మీకు ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి క్లారిటీ తెలిసింది కదా, ఇదంతాగా వదిలేయండి. ఈ సిరీస్ అంతా ఈ ఫ్రంట్ ఎండ్ మీద ఫోకస్ చేస్తాం. ఓకే, సో టోటల్గా 12 phases ఉంటుంది ఈ ప్లేలిస్ట్. phase 1 అంతా ఫౌండేషన్స్, phase 2 అంతా టైప్ స్క్రిప్ట్, phase 3లో రియాక్ట్ కోర్ అనమాట. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 2026 ప్రకారం రియాక్ట్ ఏ వర్షన్ ఉందో అది. అండ్ దాని తర్వాత రియాక్ట్లో రౌటింగ్ ప్లస్ UI స్కిల్స్ ఏమేమి ఉండాలి, టైల్విన్ CSS ఇవన్నీ. దాని తర్వాత ఒక రియాక్ట్ అప్లికేషన్కి ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి, రియాక్ట్ అప్లికేషన్ ఎలా ఆప్టిమైజ్ చేయగలం, ఆ టెక్నిక్స్ చూస్తాము. ఇదంతా phase 5. phase 6లో డేటా ఫెషింగ్, అంటే ఒక APIని ఎలా కాంటాక్ట్ చేస్తాము, ఎలా పోస్ట్ చేస్తాము, అండ్ వచ్చిన దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము, క్యాష్ చేస్తాము, ఇదంతా. phase 7 ఫార్మ్స్ ప్లస్ వాలిడేషన్. ప్రతి అప్లికేషన్లో ఎక్కడో దగ్గర ఫార్మ్స్ ఉంటుంది. లాగిన్ అన్నది ఒక ఫామే, సైన్ అప్ అన్నది ఒక ఫామే, లేకపోతే వేరే ఏ ఫామ్ అయినా సరే ప్రతి అప్లికేషన్లో ఆల్మోస్ట్ ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, అండ్ phase 8లో ఆథెంటికేషన్. ఓకే, లాగిన్ విత్ గూగుల్ ఉంటుంది, సైన్ అప్ విత్ గూగుల్ ఉంటుంది, లేకపోతే పాస్వర్డ్ లాగిన్ ఉంటుంది. సో ఇదంతా ఆథెంటికేషన్ ఎలా సెటప్ చేయాలి మన రియాక్ట్ అప్లికేషన్స్కి, ఇదంతా phase 8లో కవర్ చేస్తాము. అండ్ phase 9లో UI ఎన్హాన్స్మెంట్స్. ఓకే, UI ఎన్హాన్స్మెంట్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం బిల్డ్ చేసిన అప్లికేషన్కి యానిమేషన్స్ అవి ఎలా యాడ్ చేయొచ్చు, ఫ్రేమర్ మోషన్ అది వాడుకొని. సో ఫ్రేమర్ మోషన్ అంటే అదొక వేరే సెపరేట్ లైబ్రరీ అనమాట. రియాక్ట్ అప్లికేషన్స్లో యానిమేషన్స్ అవి యాడ్ చేయడానికి వాడతాం. సో అది. అండ్ దాని తర్వాత స్టేట్ మేనేజ్మెంట్. మనం రియాక్ట్ వాడుతున్నప్పుడు స్టేట్ లేకపోతే ఒక అప్లికేషన్ తాలూకా స్టేట్ అంటాం. ఓకే, సో ఆ స్టేట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అన్నది రెడక్స్ అది వాడుకొని చూస్తాము. అండ్ టెస్టింగ్, జస్ట్ లైబ్రరీ వాడుకొని చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేశాక దాన్ని టెస్ట్ చేస్తాం కదా, కాంపోనెంట్ టెస్టింగ్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ఉంటుంది, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. సో అదంతా phase 11లో కవర్ చేస్తాము. అండ్ ఫైనల్గా phase 12లో ప్రాజెక్ట్ చేస్తాం. ఈ మొత్తం ఈ phase 1 to 11 నేర్చుకుని అన్నీ కలిపి phase 12లో ఒక ప్రాజెక్ట్ చేస్తాం. సో ఇది ఆన్ హైయర్ లెవెల్ అనమాట. ప్లేలిస్ట్ ఏంటి అన్నది కొద్దిగా ఓపిక బట్టి వీడియో లాస్ట్ వరకు చూస్తే ఏ ఫేజ్లో ఏముంటాయి అన్నది ఇంకొద్ది క్లియర్గా చెప్తాను. ఓకే, సో phase 1 చెప్పా కదా, ఫౌండేషన్స్లో ఫస్ట్ వీడియో ఏంటి, హౌ వెబ్ వర్క్స్. అసలు ఫస్ట్ వెబ్ అనేది ఎలా వర్క్ చేస్తుందో తెలియకుండా మనం డెవలప్ చేసేస్తే మనం ఏం లేదు, వేస్ట్. ఓకే, సో ఫస్ట్ అసలు
వెబ్ ఎలా వర్క్ చేస్తుంది, అంటే ఒక ఇంటర్నెట్ ఎలా వర్క్ చేస్తుంది, ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి, అది ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, ఇవన్నీ చూద్దాం అనమాట ఫస్ట్ వీడియోలో. దెబ్బకి మీకు క్లియర్ అయిపోద్ది. ఓకే, సో దాని తర్వాత HTML, CSS బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి మీకు కరెక్ట్గా స్టార్ట్ అవ్వడానికి మీకు ఒక మంచి నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఓకే, సాలిడ్ ఫౌండేషన్ వస్తుంది ఈ వీడియోలో. అండ్ దాని తర్వాత CSSలో కూడా అలానే ఉంటుంది. CSS బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తా అండ్ మీకు ఒక మంచి క్లారిటీ వచ్చే వరకు వదలను మనం. ఓకే, నేను కాదు, మీరు ఈ వీడియో వదలకపోతే మీకు వచ్చేస్తుంది. సో దాని తర్వాత CSS ఒకసారి వచ్చాక ఫ్లెక్స్ బాక్స్ ఉంటుంది. ఓకే, సో ఆ ఫ్లెక్స్ బాక్స్ అంటే ఏంటి, గ్రిడ్ అంటే ఏంటి, ఒక బాక్స్ని ఎలా అలైన్ చేస్తాం, ఇదంతా ఈ ఫ్లెక్స్ బాక్స్ గ్రిడ్ అలైన్మెంట్ అనమాట బేసిక్గా. అండ్ దాని తర్వాత రెస్పాన్సివ్ డిజైన్ అంటే మన సైట్ సెల్లో ఎలా కనిపించాలి, కంప్యూటర్లో ఎలా కనిపించాలి, పెద్ద మానిటర్లో ఎలా కనిపించాలి, ఇదంతా కలిపి రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. సో ఇదంతా 5th వీడియోలో కనిపిస్తుంది. ఓకే, దాని తర్వాత జావాస్క్రిప్ట్ బేసిక్స్. ఓకే, మీకు చెప్తున్నాను బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం అబ్బా సిరీస్. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా పంపించండి ఈ వీడియో, వాళ్ళని కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఎందుకంటే ప్లేలిస్ట్ మనం బిగినర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి మీరు ఒక ప్రో ఫ్రంట్ అండ్ డెవలపర్ అయ్యే వరకు నేను ప్లేలిస్ట్ వదలను, మీరు ఈ ప్లేలిస్ట్ వదలకండి. ఓకే, దెబ్బకు వచ్చేయాలి. సో జావాస్క్రిప్ట్ బేసిక్స్ అంటే అసలు ఫస్ట్ లెట్ అంటే ఏంటి, వేర్ అంటే ఏంటి, అసలు జావాస్క్రిప్ట్ అంటే ఏంటి, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత మోడర్న్ జావాస్క్రిప్ట్ అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ES6లో ఉన్న జావాస్క్రిప్ట్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఎసింక్ జావాస్క్రిప్ట్ ఉంటుంది. ఓకే, ఎసింక్, అవైట్, ప్రామిసెస్ ఇవన్నీ చెప్తా. అసలు ఈవెంట్ లూప్ అంటే ఏంటి ఇదంతా చెప్తా. దాని తర్వాత డామ్ అంటే ఏంటి. ఓకే, సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పి ఉంటుంది. సో ఆ డామ్ అంటే ఏంటి, అది ఎందుకు అంత ఫేమస్, అండ్ ఒక ఫ్రంట్ అండ్ డెవలపర్కి పక్కాగా రావాల్సిన కాన్సెప్ట్ అది డామ్. సో అది కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, అండ్ మనం ఈ phase 1 ఎండింగ్కి వచ్చేపోతికి 10 వీడియోలు ఉంటాయి. ఓకే, 10 కన్నా ఎక్కువే ఉండొచ్చు, ఒక్కొక్క వీడియో 1-2 అవుతుంది. సో ఇప్పుడు ఈ phase 1లో నేర్చుకున్నవన్నీ కలిపి మనం ఒక ప్రాజెక్ట్ చేస్తాం. HTML, CSS, జావాస్క్రిప్ట్, డామ్ అంతా వాడుకొని మనం ఒక ప్రాజెక్ట్ చేస్తాం. అండ్ అది phase 1కి ఫైనల్ వీడియో. ఓకే, ఇది అయిపోయాక వెంటనే phase 1 అయిపోగానే phase 2లో టైప్ స్క్రిప్ట్ బేసిక్స్. ఓకే, ఒకేసారి ఉన్నాయి కదా అని చెప్పి పడాపడా చెప్పుకెళ్ళిపోతే అర్థం కావాలి కదా, కాబట్టి ఫస్ట్ బేసిక్స్ చెప్తాను. అండ్ దాని తర్వాత టైప్ స్క్రిప్ట్ ఇన్ ప్రాక్టీస్ వీడియో. ఓకే, మనం నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది phase 2. phase 2లో 2 maximum 3 వీడియోస్ వస్తాయి. ఓకే, అండ్ దాని తర్వాత phase 3. సో phase 3కి వచ్చేసేపోతికి మనం రియాక్ట్ నేర్చుకోవడానికి రెడీగా ఉంటాం. కాబట్టి ఫస్ట్ రియాక్ట్ అంటే ఏంటో చూస్తాము, దాన్ని సెటప్ చేస్తాము. దాని తర్వాత JSX అంటే ఏంటి, కాంపోనెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ చూస్తాం. దాని తర్వాత ప్రాప్స్, ప్రతి కాంపోనెంట్కి ప్రాప్స్ ఉంటాయి కదా, అంటే ప్రతి కాంపోనెంట్కి కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది కాంపోనెంట్స్కి ప్రాప్స్ ఉంటాయి. సో అసలు ఆ ప్రాప్స్ అంటే ఏంటి, దాని మూమెంట్ ఏంటి అన్న చూస్తాం. దాని తర్వాత ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఒక కాంపోనెంట్ తాలూకు స్టేట్ అది ఎలా హ్యాండిల్ చేస్తాము అన్నది ఒక డెడికేటెడ్ వీడియో వస్తుంది. దాని తర్వాత రియాక్ట్లో ఈవెంట్స్ అంటే ఏంటి అన్నది చూస్తాము. అండ్ దాని తర్వాత కండిషనల్ రెండరింగ్ అని చెప్పి ఉంటుంది రియాక్ట్లో. ఓకే, అంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయితేనే ఒక పర్టికులర్ కాంపోనెంట్ని చూపించాలి, లేకపోతే చూపించకూడదు. ఇంకా చాలా ఉంటాయి కండిషనల్ రెండరింగ్లో. సో అదంతా కలిపి ఒక వీడియో చేస్తాము. దాని తర్వాత మనం లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం రెండర్ చేస్తున్నప్పుడు ప్రతి ఎలిమెంట్కి ఒక కీ ఉంటుంది. సో ఆ కీ కూడా యూనిక్గా ఉంటుంది. సో ఆ లిస్ట్ అంటే ఏంటి, కీస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కవర్ చేస్తాం ఈ వీడియోలో. అండ్ దాని తర్వాత యూజ్ ఎఫెక్ట్, అసలు యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అది దేనికి వాడతాం. అండ్ దాని తర్వాత బేసిక్ ఫామ్స్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సైన్ అప్ ఫామ్ అన్నది ఒక ఫామే. ఓకే, లాగిన్ ఫామ్ అనేది ఒక ఫామే. దాని తర్వాత కాంటాక్ట్ ఫామ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒక ఫామే. ఇవన్నీ ఫామ్ బేసిక్స్ అంతా చెప్తా. ఒక ఎలిమెంట్ ఎలా ఉంటుంది, దాన్ని స్టేట్తో ఎలా సింక్ చేస్తాం, ఇదంతా కూడా ఈ వీడియోలో వస్తుంది. దాని తర్వాత యూజర్ ఎఫ్ హుక్ అంటే ఏంటి, అది ఎందుకు వాడతాం, ఇదంతా చూస్తాం. అండ్ దాని తర్వాత phase 3లో కస్టమ్ హుక్స్, మనం అంతటా మనమే ఒక హుక్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు హుక్స్ అంటే ఏంది, ఇవన్నీ కవర్ అవుతాయి. ఆ కవర్ అయిన తర్వాత అసలు ఆ కస్టమ్ హుక్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇదంతా చూస్తాం అబ్బాయి. ఓకే, సో ఇవన్నీ చూశాక మీకు షాక్ అయిపోరు, వచ్చేస్తుంది మీకు. ఓకే, సో ఫైనల్ వీడియో ఏం చేస్తాం, మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే నేర్చుకుని అన్ని ఇంప్లిమెంట్ చేస్తానే కదా మనకు వస్తాయి, లేకపోతే ఎందుకు వస్తాయి, రావు. కాబట్టి phase 3 లాస్ట్ వీడియో ప్రాజెక్ట్తో ముగిద్దాం. ఓకే, సో దీంట్లో ఏం వాడతాం, రియాక్ట్ వాడతాం, టైప్ స్క్రిప్ట్ వాడతాం, జావా స్క్రిప్ట్ ఆటోమేటిక్గా వాడి తీస్తాం రియాక్ట్ వాడితే. అండ్ దాంతో డామ్ అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం స్కోప్ ఉన్న దగ్గర. ఓకే, సో phase 3 ఎండింగ్కి వచ్చేసేపోతికి మీకు రియాక్ట్ వరకు శుభ్రంగా వస్తుంది. ఆపేస్తారా, ఆపొద్దు. ఎందుకంటే మనకు కావాల్సింది జస్ట్ రియాక్ట్ స్కిల్స్ కాదు, ఒక మంచి ఫ్రంట్ అండ్ డెవలపర్ అయ్యే స్కిల్స్. సో కాబట్టి phase 3 దాటుకొని phase 4కి వెళ్తే phase 4లో ఏంటి, రియాక్ట్ రౌటర్ అంటే ఏంటి, అసలు ఒక అప్లికేషన్లో రౌటింగ్ ఎలా పనిచేస్తుంది, మొత్తం పేజ్ రీలోడ్ చేయాలా లేకపోతే సగం పేజ్ రీలోడ్ చేస్తే చాలా, ఇదంతా. నెస్టెడ్ రౌట్స్ అంటే ఏంటి, లేఅవుట్ రౌటింగ్ అంటే ఏంటి, ఇదంతా ఉంటుంది. దాని తర్వాత ప్రొటెక్టెడ్ రౌట్స్. ఓకే, సో ప్రొటెక్టెడ్ రౌట్స్ అంటే ఏంటి, ఓన్లీ యాక్సెస్ ఉన్న వాళ్ళకి ఆ రౌట్ యాక్సెస్ అవ్వాలా లేదా, ఇవన్నీ చూస్తాం. మనం ఇందాక చూసుకుంటే phase 4 అనేది రౌటింగ్ ప్లస్ UI. సో ఇక్కడతో రౌటింగ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి UI. సో టైల్విన్ CSS బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాము. రీయూజబుల్ కాంపోనెంట్స్ని ఎలా బిల్డ్ చేయాలో చూస్తాము. అండ్ సిస్టమ్ డిజైన్ కాదు, ఇది డిజైన్ సిస్టమ్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, సిస్టమ్ డిజైన్ వేరు, డిజైన్ సిస్టమ్ వేరు. సో డిజైన్ సిస్టమ్ బేసిక్స్ కవర్ చేస్తాము.
అండ్ దాని తర్వాత యాక్సెసిబిలిటీ. సో ఈ యాక్సెసిబిలిటీ అంటే ఏంటో ఈ వీడియోలో చూడండి. ఓకే, అండ్ ఫేజ్ 4 అయిపోయాక మీకు యూఐ మీద కూడా ఒక మంచి నాలెడ్జ్ ఉంటుంది. టైల్విన్ సిఎస్ఎస్ ఎలా వాడతాము, దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం రియాక్ట్ అప్లికేషన్స్లో, ఇవన్నీ. ఫేజ్ 5లో ఆర్కిటెక్చర్ ప్లస్ ఆప్టిమైజేషన్, ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, తర్వాత మనం అప్లికేషన్ ఇంకా స్కేల్ చేయాలనుకుంటే దానికి తగ్గట్టు ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా చేయాలి, ఇదంతా కూడా ఉంటుంది. అండ్ దాని తర్వాత పర్ఫార్మెన్స్ బేసిక్స్, ఒక రియాక్ట్ అప్లికేషన్స్ని ఇంకొద్దిగా ఎలా చేయాలి బెటర్గా అనంతా కవర్ చేస్తాము. రియాక్ట్ ఆప్టిమైజేషన్ ప్యాటర్న్స్ ఉంటాయి అండ్ ఈ సాలిడ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ సాలిడ్ ప్రిన్సిపల్స్ ఇది ఒక వీడియోతో అయిపోయేది కాదు, ఒక ట్రెండ్ వస్తాయి నాకు తెలిసినంత వరకు. ఓకే, బట్ టాపిక్ అయితే ఇది సాలిడ్ ప్రిన్సిపల్స్, అది కూడా కవర్ చేద్దాం. అండ్ ఫేజ్ 6 అనేది డేటా ఫెచింగ్ సంబంధించింది. సో దాంట్లో మనం వాడే లైబ్రరీ ట్యాన్స్టాక్ వేరీ అనమాట. సో ఇదంతా ఇప్పుడు పాపులర్ అవుతుంది అండ్ మంచి స్ట్రాంగ్ కమ్యూనిటీ కూడా ఉంది. కాబట్టి మనం ఎందుకు వదలం కదా, కాబట్టి ట్యాన్స్టాక్ వేరీ కవర్ చేద్దాం. దాని లోపల మళ్ళీ యూజ్ క్వేరీ ఉంటుంది. యూజ్ క్వేరీ అంటే ఏంటి, అది ఎందుకు వాడతామో చూస్తాము. క్యాషింగ్ ఎలా చేయాలి, ఆల్రెడీ ఫెచ్ చేసుకున్న దాన్ని అన్నది చూస్తాం. అండ్ ఆ వీడియో తర్వాత మ్యూటేషన్స్ అని ఉంటాయి. ఓకే, అసలు ఆ మ్యూటేషన్స్ అంటే ఏంటి, అది దీనికి వాడతాం. అండ్ దాని తర్వాత మన ఇన్స్టాగ్రామ్లో అలా గంటలు తిప్పుతున్న కొలది వస్తూనే ఉంటాయి. ఓకే, సో దాన్ని మనం ఇన్ఫినైట్ స్క్రోల్ అంటాం. సో ఆ ఇన్ఫినైట్ స్క్రోల్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి. పేజ్ నేషన్, మనం వెళ్తున్న కొలది కొన్ని వెబ్సైట్స్లో ఏంటంటే ఒక ఎండింగ్ వచ్చేసేపటికి నెక్స్ట్ పేజ్ ఉంటుంది. ఓకే, పేజ్ 2, పేజ్ 3 అలాగే మళ్ళీ ఒక్కొక్క పేజ్లో కొన్ని సెట్ ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి, ఒక 100, 50 ఎంతో కొంత. సో దాన్ని పేజ్ నేషన్ అంటాం. అదంతా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూస్తాం. అండ్ దాని తర్వాత ఏపీఐని మనం కాంటాక్ట్ చేసినప్పుడు మనకి రిజల్ట్ రాలేదు అనుకోండి, లేదా ఎర్రర్ వచ్చింది అనుకోండి, సో ఆ ఎర్రర్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అండ్ దాంతోపాటు యూఎక్స్ ప్యాటర్న్స్ ఎలా ఉండాలి, ఇదంతా కలిపి దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో యాజ్ యూజువల్ ఎవ్రీ ఫేజ్లో చేసినట్టే ఇన్ని నేర్చుకుంటున్నాము, ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలా, అంత బొమ్మ బుస్ కదా. కాబట్టి మళ్ళీ ఫేజ్ 6ని ఒక ప్రాజెక్ట్తో ఎండ్ చేస్తాం. ఓకే, సో అది ఫేజ్ 6 సంగతే. ఫేజ్ 7 అంతా ఫార్మ్స్ వ్యాలిడేషన్స్ కోసం. మనం ఫస్ట్ రియాక్ట్ కోర్స్ చూస్తున్నప్పుడు జస్ట్ ఫార్మ్స్ బేసిక్స్ చూస్తున్నాం. ఓకే, ఫేజ్ 7కి వచ్చేపోతే మనకు ఫార్మ్స్తో ఇంకొద్దిగా మంచి నాలెడ్జ్ వస్తుంది కదా. సో అప్పుడు అసలు ఫస్ట్ నార్మల్ ఫార్మ్స్తో ప్రాబ్లం ఏంటో చూస్తాము. దాని తర్వాత రియాక్ట్ హుక్ ఫార్మ్ అంటే ఏంటి, అది అసలు దీనికి వాడతాం, అది చూద్దాము. దాని తర్వాత ఫామ్కి వ్యాలిడేషన్ చేయాలి. ఓకే, మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే యూజర్ ఇంకోటి ఇవ్వకూడదు, అప్పుడు అప్లికేషన్ బొమ్మ బుస్ అయిపోద్ది. కాబట్టి ఫామ్ వ్యాలిడేషన్స్ అవి జాడ్ అది ఎలా వాడుకొని చేస్తాము, ఇదంతా చూస్తాం. దాని తర్వాత జాడ్ని ఇంటిగ్రేట్ చేస్తాం. జాడ్ అంటే ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా బేసిక్స్ నుంచి. అండ్ దాని తర్వాత డైనమిక్ ఫార్మ్స్ అంటే మల్టీ స్టెప్ ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం గూగుల్ ఫార్మ్స్ అవి ఫిల్ చేస్తున్నప్పుడు ఒక ఆన్సర్ ఇస్తే వేరే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, ఇంకొక ఆన్సర్ ఇస్తే వేరే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఫామ్ క్లోజ్ చేస్తే అసలు దేనికి చేయక్కర్లేదు, బట్ అది వేరే. సో ఫేజ్ 7 మళ్ళీ ఇన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి మనం మళ్ళీ ఒక ప్రాజెక్ట్ చేస్తాం. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ చేస్తే ఈ నేర్చుకుని అన్నీ కలిపి మనం ఇంప్లిమెంట్ చేయగలం, చేస్తే మనకు కూడా వచ్చేస్తుంది. అండ్ ఫేజ్ 8 అంతా ఆథెంటికేషన్ అనమాట. సో ఆథెంటికేషన్ అంటే దీంట్లో ఏమేమి వీడియోస్ వస్తాయి, అసలు ఫస్ట్ ఒక అప్లికేషన్లో ఆథెంటికేషన్ ఎలా పనిచేస్తుంది, ఇదంతా వస్తుంది ఈ ఆథ్ ఫ్లో వీడియోలో. అండ్ దాని తర్వాత సైన్ అప్ విత్ గూగుల్, సైన్ ఇన్ విత్ గూగుల్, ఈ ఫీచర్ ఉంటుంది కదా, ఎస్ఎస్ అంటాం. సో అది ఎలా, అది మన అప్లికేషన్స్లో ఎలా బిల్డ్ చేయాలి, ఇదంతా చెప్తా. అండ్ ఫైనల్ వీడియో మళ్ళీ యాజ్ యూజువల్ ప్రాజెక్ట్ వీడియో అనమాట. ఈ రెండు ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రాజెక్ట్ చేస్తాం. అండ్ దాని తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఫేజ్ 9 యూఐ ఎన్హాన్స్మెంట్స్. ఫ్రేమర్ మోషన్ అంటే మన అప్లికేషన్స్కి యానిమేషన్స్ యాడ్ చేయడానికి వాడే లైబ్రరీ. సో అది బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి మీకు ఒక మంచి నాలెడ్జ్ వచ్చేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి మీరు అప్లికేషన్స్ జస్ట్ ఒక బేసిక్ సైట్స్లా కాకుండా మీరు యానిమేషన్స్ అయ్యి పెట్టవచ్చు, మీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. సో ఇది నేర్చుకున్నాక ఊరుకుంటామా, లేదే, మనం మళ్ళీ ప్రాజెక్ట్ చేస్తాం. ఓకే, సో దాంతో ఫేజ్ 9 అయిపోద్ది. ఫేజ్ 10 స్టేట్ మేనేజ్మెంట్. మనం ఇందాక స్టార్టింగ్లో యూజ్ స్టేట్ చూసాం రియాక్ట్ కోర్ వీడియోలో, అండ్ అది ఒక బేసిక్ స్టేట్ మేనేజ్మెంట్. ఓకే, బట్ అప్లికేషన్ పెద్దది అవుతున్న కొద్ది ఆ యూజ్ స్టేట్లు పనిచేయవు. ఓకే, కాబట్టి కాంటెక్స్ట్ ఏపీఐ అన్నది ఉంటుంది రియాక్ట్లో, అది నేర్చుకుంటాము. రెడక్స్ టూల్ కిట్ అన్నది ఉంటుంది, అది నేర్చుకుంటాము. దాని తర్వాత ఆర్టీకే క్వేరీ అన్నది ఉంటుంది. ఆర్టీకే క్వేరీ అన్న ట్యాన్స్టాక్ క్వేరీ అన్న రెండు సిమిలర్ పర్పస్కి వాడతాం. బట్ రెడక్స్ వాడిన వాళ్ళు ఆర్టీకే క్వేరీ వాడతారు, రెడక్స్ వాడలేని వాళ్ళు ట్యాన్స్టాక్ క్వేరీ వాడతారు. కాబట్టి మనం రెండు నేర్చేసుకుంటాం, ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఓకే, దాని తర్వాత జస్ట్ యాన్ అని ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ తప్పైతే పట్టించుకోకుండా వదిలేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ జస్ట్ యాన్ అన్నది కూడా నేర్చుకుంటాము. అండ్ దాని తర్వాత ఫేజ్ 10లో నేర్చుకున్నాం అన్నీ కలిపి మళ్ళీ మనం ప్రాజెక్ట్ చేస్తాం. ఓకే ఫైన్. అప్పుడు ఏం జరుగుతుంది, ఒక ప్రాజెక్ట్ పెరుగుతుంది. ఫేజ్ 11 ఇప్పుడు వరకు మనం విడిగా అప్లికేషన్ బిల్డ్ చేసేస్తాం త్రూ అవుట్ ది ప్లేలిస్ట్. బట్ అవన్నీ కూడా ఎక్కడో దగ్గర కొద్ది టెస్టింగ్ చేస్తాం, బటన్ పని చేస్తుందా లేదా, డ్రాప్ డౌన్ వస్తుందా లేదా, ఇదంతా బాగానే ఉంది. బట్ మనం ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్ చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు చేసిన బేసిక్ టెస్టింగ్ చేస్తా అంటే ఒప్పుకోడాడు. ఓకే, కాబట్టి మనకి కొంత టెస్టింగ్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఒక కాంపోనెంట్ని ఎలా టెస్ట్ చేయాలి అన్నది మనకు తెలియాలి, ఆటోమేటెడ్ టెస్టింగ్. ఓకే, సో ఆ టెస్టింగ్ బేసిక్స్ కవర్ చేస్తాము అండ్ జస్ట్ లైబ్రరీ వాడతాం. సో అది ఎలా అన్నది మీకు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి మీకు ఒక మంచి నాలెడ్జ్ వచ్చే వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ దాని తర్వాత కాంపోనెంట్ టెస్టింగ్. ఓకే, మళ్ళీ స్పెసిఫిక్గా టెస్ట్ చేయడానికి ఇంకొక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే మనకు టైం వేస్ట్. కాబట్టి అప్పటి వరకు బిల్డ్ చేసిన ప్రాజెక్ట్లో ఏదో ఒక
అండ్ ఫైనల్ ఫేజ్ ఇప్పటి వరకు నేర్చుకుంటాం కదా, చాలా నేర్చుకుంటాం. మీరు ప్లేలిస్ట్ ఫాలో అయితే మీరు కూడా చాలా నేర్చుకుంటారు. సో ఇప్పటి వరకు నేర్చుకున్న అన్నీ కలిపి ఫేజ్ 12లో ఒక ప్రాజెక్ట్ చేద్దాం. ఓకే, ఆ ప్రాజెక్ట్ చేసి దాన్ని డిప్లాయ్ చేద్దాం. సో ఇవన్నీ కుదరాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో లెట్స్ గో అని చెప్పి కామెంట్ చేయండి. అప్పుడు నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఫస్ట్ వీడియో పెట్టడానికి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే అందరికీ అవసరమే కదా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్ కానీ, లేకపోతే అసలు జాబ్ అవసరం. ఓకే, మనకి ఈ ప్లేలిస్ట్ ఫ్రీగా యూట్యూబ్లో ఎవ్రీ వీక్ ఒక వీడియో పెడతా, కొన్నిసార్లు వీక్ 2 కూడా వస్తాయి కాన్సెప్ట్ బట్టి. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ వీడియో నెక్స్ట్ వీక్ వస్తుంది, దానికోసం వెయిట్ చేయండి. చాలు, బై బై.